Oh my god. ఇన్ని పింకులు ఉన్నాయా? హే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో ఆల్రెడీ థంబ్నైల్లో చూసారు కదా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే డే ఇన్ ఎక్సెంచర్. సో మీకు ఆల్రెడీ తెలిసినట్టే వీక్లీ వన్స్ అయితే ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట మేము. సో ఈరోజు అయితే వెడ్నెస్డే. సో యాక్చువల్లీ వెళ్ళాల్సింది ట్యూస్డే అనమాట, కానీ నాకు నిన్న కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వల్ల సో ఈరోజు అయితే నేను వెళ్తున్నాను అనమాట. మోస్ట్లీ నా టీమ్ మెంబర్స్ ఎవరూ రారు, సో నేను ఒక్కటే వెళ్ళాల్సి వస్తుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేనైతే 11:30కి అలా స్టార్ట్ అయినాను అనమాట. అండ్ ట్రాఫిక్ కూడా అంతగా లేదు, ఎందుకంటే ఆ రోజు శివరాత్రి. సో దానికి ముందు రోజే అందరూ ఊర్లోకి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి సో ట్రాఫిక్ అంతగా లేదు. నేను ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయాను అనమాట. ఆఫీస్ రీచ్ అయిన వెంటనే ఇంకా నేను ఒక్కటే అనుకున్నాను. మా కొలీగ్ అయితే కాల్ చేసింది అనమాట. సో తను కూడా వస్తుంది అనేసి అమ్మయ్య అనుకున్నాను. చాలా బోర్గా ఉంటుంది, లైక్ ఒక్కరే వెళ్ళి వర్క్ చేయాలి ఆఫీస్లో అంటే. సో టీం అంతా ఉంటే కొంచెం ఎంగేజింగ్గా తెలియదు అనమాట, టైం కూడా మనం ఈజీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయినాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు యాక్చువల్లీ. అప్పటికే 12 అయిపోయింది. ఇంకా సరే తను వస్తుంది అనేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో వెయిట్ చేసినాక తనైతే వచ్చేసింది. అండ్ తను కూడా యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో మేమిద్దరం ఇంకా కెఫెటేరియాకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ 12కి బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు అసలు యాక్చువల్లీ. అంటే కిచెన్ అంతా క్లోజ్ చేసేసి లైక్ లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో ఇంకా కెఫెటేరియాకి వెళ్ళాము, చూసాము. మెనూ అయితే ఏమీ లేవు, ఏదో 2-3 ఐటమ్స్ ఏదో ఉన్నాయన్నమాట, శాండ్విచ్ కైండ్ ఆఫ్. సో శాండ్విచ్ అది ఆర్డర్ చేసుకునేసి ఇంకా తినేసామన్నమాట. సో జనరల్గా మేమైతే కాన్ఫరెన్స్ రూమ్ అవి బుక్ చేసుకోమన్నమాట. లైక్ బే ఉంటుంది, అందరూ అక్కడే కూర్చునే వాళ్ళము. కానీ ఈసారికి ఏమైందంటే లైక్ మా టీమ్ లీడ్ అయితే కాన్ఫరెన్స్ అయితే బుక్ చేశారనమాట. కానీ వాళ్ళెవరు అన్ఎక్స్పెక్టెడ్గా రావట్లేదు కాబట్టి ఇంకా కాన్ఫరెన్స్ రూమ్లో అయితే ఇంకా నేను మా ఫ్రెండే మా కొలీగే అనమాట కాన్ఫరెన్స్ రూమ్ లైక్ సర్చ్ చేస్తూ ఉన్నామన్నమాట, వెళ్ళి ఎక్కడుంది ఏంటి అనేసి. సో కాన్ఫరెన్స్ రూమ్ బుక్ చేసింది వచ్చేసి 12 o'clockకి చెక్ ఇన్ బుక్ చేశారనమాట. ఏమంటే మేము టీమ్స్కి వెళ్ళి చెక్ ఇన్ అనేది యాక్సెప్ట్ చేయాలి కరెక్ట్గా 12కి. 12 తర్వాత ఒక 10 to 15 minutes మనం డిలే చేసినాం అనుకో, సో ఆటోమేటిక్గా వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు అండ్ ఆ కాన్ఫరెన్స్ రూమ్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది. సో అలానే మేము లైక్ 12:30, 12:45 అయిపోయింది. సో కాన్ఫరెన్స్ రూమ్ కూడా లైక్ క్యాన్సిల్ అయిపోయింది. అండ్ మేము బేలో కూర్చోవాలనుకున్నాం. సో బేకి వెళ్ళడం అసలు ఇష్టం లేదనమాట. సో ఇంకా పక్కనే ఏదైనా ఖాళీ ఉండే కాన్ఫరెన్స్లోకి వెళ్తాము అని చెప్పి ఇంకా పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో కాల్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. అండ్ వర్క్ కూడా కొంచెం ఎక్కువే ఉండింది అనమాట ఈ వీక్. మా టీంలో మేము ఉండేది యాక్చువల్లీ 5 to 6 members అంతే అనమాట. సో మిగతా వాళ్ళంతా లైక్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నారు. మా ప్రాజెక్ట్ వాళ్ళు మోస్ట్లీ మా ప్రాజెక్ట్ వచ్చేసి పూణే బేస్డ్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టీమ్ మెంబర్స్ అంతా పూణేలోనే ఉంటారు కాబట్టి మేము ఇన్ని డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఎలాగో ఆఫీస్కి రమ్మని మ్యాండేటరీ చేస్తున్నారు కాబట్టి ఇంకా 6 members వస్తూ ఉంటామన్నమాట. మా 6 membersలోనే లైక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బిజీ ఉంటారు. లైక్ రేర్గా అందరూ కలిసి ఒకే రోజు ఆఫీస్కి వెళ్తామన్నమాట. లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వీక్లీ వన్స్ అయితే చెక్ ఇన్ చేస్తాం అంతే.
బేలో కూర్చుంటే లైక్ చాలామంది ఉంటారు అండ్ ఆల్సో డిస్ట్రాక్షన్స్ ఉంటుంది. ఇలా మనం కాన్ఫరెన్స్ రూమ్ బుక్ చేసుకున్నాం అనుకో మన టీం వర్కే ఉంటుందన్నమాట. సో పీస్ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు. మోస్ట్లీ చాలామంది కాన్ఫరెన్స్ అయితే ప్రిఫర్ చేయరు, లైక్ వాళ్ళ టీం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో వాళ్ళకైతే కాన్ఫరెన్స్ రూమ్ చాలా పెద్దవి కావాలి కాబట్టి సో వాళ్ళు లైక్ ప్రైవేట్ బేస్ కూడా ఉంటుందన్నమాట. లైక్ 50 to 60% ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక బే అయితే అలొకేట్ చేస్తారు. సో దాన్ని ప్రైవేట్ బేస్ అంటారు. అండ్ చాలా ప్రాజెక్ట్స్ అవి ఆప్ట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ప్రాజెక్ట్ పీపుల్ ఎక్కువ ఉంటే సో ఆ ఆప్షన్ తీసుకుంటారు. ఇక్కడ మేము ఉండేది చాలా తక్కువ మంది కాబట్టి సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ టీమ్కి లైక్ కాన్ఫరెన్స్ రూమ్ అనేది చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకా వర్క్ కూడా చాలా ఉన్నిందనమాట ఆ రోజు. లైక్ చాలామంది లైక్ లీవ్లో ఉన్నారు, ఎందుకంటే మహాశివరాత్రి కాబట్టి చాలామంది ప్లాన్ లీవ్లో ఉన్నారు. సో ఇంకా వాళ్ళ వర్క్స్ అంతా మేము చేయాల్సి వచ్చిందనమాట. ఇట్స్ ఫైన్, లైక్ ఎవరు లీవ్లో ఉన్నా కానీ మిగతా వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము. సో అలా కొంచెం వర్క్ అయితే ఈజీగా అయిపోతుంది. One hour later. సో ఇంకా 1 hour అయిపోయింది. సో కాఫీ తాగడానికి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్లీ లైక్ చాలామంది లేరు ఆఫీస్లో, లైక్ మహాశివరాత్రి అనేమో లైక్ చాలా ఖాళీ ఉన్నిందనమాట ఆఫీస్ అంతా. సో ఇంకా కాఫీ తాగేసి ఇంకా బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోయాము. An eternity later. అసలు వర్క్లో పడి టైం అంత త్వరగా అయిపోయిందని తెలియలేదు. లైక్ ఆల్మోస్ట్ 4:30 అలా అయిపోయిందనమాట టైం అయితే. వర్క్ చేస్తూ అసలు టైం కూడా చూసుకోలేదు. అండ్ ఇంకా లంచ్ చేస్తామనేసి వచ్చామన్నమాట కెఫెటేరియాలో. ఒక్క స్టోర్ కూడా ఓపెన్ లేదనమాట. సో మేము బిల్డింగ్స్ తిరుగుతూ ఉన్నాము, లైక్ పక్కన బిల్డింగ్లో అన్నా ఉంటుంది అని చెప్పి. అండ్ అయితే అన్నీ క్లోజ్ ఉన్నాయి మోస్ట్లీ కిచెన్స్. సో ఇంకా చిన్న షాప్ అయితే ఉంది. సో ఇక్కడ ఏమైనా స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా అనుకున్నాం అనమాట. సో కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని బయటకు వచ్చాక ఒక్క స్టోర్ అయితే ఓపెన్లో ఉండింది. అక్కడ కూడా ఓన్లీ స్నాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆబ్వియస్లీ 4:30 అవుతుంటే ఇంకా స్నాక్సే దొరుకుతుంది మాకు. సో మేము ఒక మ్యాగీ అండ్ శాండ్విచ్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా బయటకు వచ్చి. క్లోజ్డ్ రూమ్లో ఉండడం వల్ల ఏమో కానీ నేనైతే ఇంత ప్రొడక్టివ్గా ఎప్పుడు ఆఫీస్లో వర్క్ అయితే చేయలేదన్నమాట. సో ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా లైక్ కొంచెం పీస్ఫుల్గా ఉండే కాన్ఫరెన్స్ రూమ్లో. సో అందువల్ల లైక్ కొంచెం మంచిగా వర్క్ అయితే చేశాను అనమాట. ఆల్మోస్ట్ 70% ఆఫ్ మై వర్క్ అనేది కంప్లీట్ చేసేసాను 5 లోపల. సో ఆఫ్టర్ దట్ మేమైతే ఇంకా టైం అయితే 5 అయిపోయింది. సో ఇంకా పీజీకి వెళ్ళి ఆ తర్వాత స్టేటస్ కాల్ కూడా మేము జాయిన్ అవ్వాలన్నమాట 7:30కి. ఇక్కడ కూడా ఉండొచ్చు, బట్ 10 వరకు మాకు షిఫ్ట్ కాబట్టి సో 10కి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి మేము 5కి అంతా స్టార్ట్ అయిపోయి మళ్ళీ 7:30కి వేరే కాల్ అనేది ఆన్షోర్ కాల్ అనేది మేము జాయిన్ అవుతాం అనమాట. సో ఇంకా మొత్తం ర్యాపప్ చేసుకునేసి ఇంకా బయలుదేరేస్తాం అనుకున్నాము. పింక్ బాటిల్, పింక్ ఫోన్ కేసు, పింక్ అన్ని పింకా? ఓపెన్ చేయదు. ఇంకేమేమి పింకులు ఉన్నాయో తీ బయటికి తీయు. కోంబు పింక్, ఏదో పింక్ ఉందేంటి?
మెడిసిన్ బాక్స్ మెడిసిన్ బాక్స్ పింక్ పింక్ పింక్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఆఫీస్. సో నేను నా కొలీగ్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. హియర్ షీ ఇస్. తన ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు శిరీష, నేను పెడుతున్న పేరు పింక్ గర్ల్. పింక్ ఫోన్ కేస్ పింక్ 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 పింక్. ఇన్ని పింక్లు ఉన్నాయా? ఇన్ని పింక్లు ఉన్నాయంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నా డ్రెస్ కూడా పింక్ ఫ్రెండ్స్. పింక్ అంటే ఇష్టం లేదు కానీ అన్నీ పింకే ఉంటారు. దీని పిచ్ అంటారండి, దీన్ని పిచ్ అంటారండి. సో ఇంకా మొత్తానికి అలా చిట్ చాట్ చేస్తూ లైక్ లాగౌట్ అయితే అయిపోయినాము. ఇట్ వాస్ ఏ నైస్ డే అనే చెప్పాలి. సో మంచిగా వర్క్ చేసుకున్నాము అండ్ లైక్ ఆఫీస్లో మంచి టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. బట్ దెన్ మా కొలీగ్స్ని కూడా మిస్ అవుతున్నాము. సో వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఇంకా మంచిగా ఉండేదన్నమాట. సో ఇంకా 3 మెంబర్స్ అయితే ఉన్నారు. సారీ 3 కాదు 4 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళైతే ఇంకా రాలేదు, వాళ్ళు రేపు వస్తామని చెప్పారనమాట. సో మేమైతే ఓన్లీ వీక్లీ వన్స్ వెళ్తాము. సో వాళ్ళు లైక్ 3 to 4 days అయితే వస్తారనమాట వీక్లో. సో ఇట్ వాస్ ఎ నైస్ ప్రొడక్టివ్ డే అని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయినాము పీజీకి అయితే. అండ్ గైస్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. నేనైతే ఇంత త్వరగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో మీకు కానీ నా కంటెంట్ నచ్చి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో నాకు కొన్ని ఐడియాస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ లైక్ కమింగ్ బ్లాగ్స్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనేది ప్లీజ్ మీరు మెన్షన్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లైక్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చాలా 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 థ్యాంక్స్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నేను జస్ట్ డ్రాగా పెట్టాను అనమాట వీడియో ఎలా ఉంటుంది ఆఫీస్లో అనేది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.